ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పాలసముద్రంలోని నాసిన్ అకాడమీలో డ్రగ్స్ నివారణపై ప్రముఖులతో ప్రత్యేక డ్రైవ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1,500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.